అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. మనకు తెలుసు. సో ఈ సజ్జన సాంగత్యం మన ధ్యానులకి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి కదూ. సో మరి ఈ సాంగత్యం చేసుకుంటూ ప్రతిరోజు పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఎంతెంతో జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం. మరి ఆ జ్ఞానం ద్వారా ఎలాంటి మనలో కూడా చేంజెస్ తెచ్చుకుంటున్నాం కదూ. సో నేనైతే చాలా మందిని ఇలా కలుస్తూ వాళ్ళ ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకోవటం అయితే మటుకు చాలా హ్యాపీగా ఉందండి. చేంజెస్ తెచ్చుకుంటున్నాను, నేను కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. సో మరి అలాంటప్పుడు ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ చాలా చాలా ఉపయోగపడుతుందని హ్యాపీగా ఫీల్ అవుతూ, సో మరి ఇవాళ మాస్టర్ కూడా ఇన్వైట్ చేసేసుకుందాం. మరి కంప్లీట్ మ్యాన్ సాంగత్యంలో మరి వీరేం నేర్చుకున్నారు, వీరి లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తెచ్చుకున్నారు నేర్చుకున్న విషయాన్ని బట్టి. సో మరి ధ్యానం అంటేనే ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, చాలా గొప్ప మార్పు అని అర్థం కాదు. సో మరి మార్పు అనేది ఇంపార్టెంట్. సో ఈ మార్పు ఎలాంటిది, ఎలాంటి మార్పు వారి జీవితంలో వస్తే మరి ఇలా ఎంతటి ఆనందాన్ని వారు పొందింటారు కదూ. సో అలాగైతేనే మరి ఒక మూమెంట్ లో కంటిన్యూ చేయగలమండి. ఏదైనా ఒక విషయాన్ని కంటిన్యూ చేయాలంటే చాలా కష్టం. సో అలాంటిది ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉంటూ ఇంత లాంగ్ జర్నీ చేయటం ఇంకా ఇంకా కష్టం. సో బట్ యాజ్ ఏ మెడిటేటర్ గా, ఒక ధ్యానిగా ఇవన్నీ కూడా సులభమే. సో మార్పు తెచ్చుకోవటం అనేది మనిషిలో చాలా గొప్ప విషయం. సో మరి ఎలాంటి మార్పులు, ఈ విషయాల్ని, ఈ విషయ జ్ఞానాన్ని మరి అందుకుందాం ఇవాల్టి మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో. సో సార్ సిద్ధంగా ఉన్నారు మైసూర్ నుండి, చెన్నబసవ గారు. సో సార్ వెల్కమ్ సార్, మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి వెల్కమ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఎస్ మేడం. ఫస్ట్ నేను చాలా హ్యాపీగా, చాలా ఫార్చునేట్ గా ఫీల్ అవుతున్నాను నా గురు గురించి నేను మాట్లాడడానికి. ఆ, పత్రి సార్ అంటేనే అన్ని కలిపి ఆయన కంప్లీట్ మనని కరెక్ట్ గా పెట్టారు. ఎక్సలెంట్, అది యాక్చువల్లీ బెస్ట్ వర్డ్ అది. ఆయన దగ్గర ఏం లేదండి, అన్ని ఉన్నాయి ఆయన దగ్గర. ఆ, నేను ఆయన్ని 2002లో కలిశాను. నేను అప్పుడు స్టూడెంట్. అప్పుడు సార్ని కలిశాను. అప్పుడు నాకు ఫస్ట్ మార్క్ అంటే నేను పూజలు ఆపేశాను. ఫస్ట్ ఆధ్యాత్మికతలో ఉన్నాను కానీ సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు. సార్ని ఫస్ట్ కలిసినప్పుడు నాకు వచ్చింది ఫస్ట్ అంటే ఇవంతా అవసరం లేదు ఆ, అని ఫస్ట్ పూజలు ఆపేశాను. తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేస్తూ చేస్తూ ఎంతో తెలుసుకున్నాను. లెక్క లేని ఆ జ్ఞానం ఆయన నుంచి వచ్చింది. నా ఒక సార్ ఒక గైడెన్స్లో, నా ఒక మెడిటేషన్ సాధనలో. ఆ, అది మేడం ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. 2002లో స్టార్ట్ అయినప్పుడు మా ఊరికి సార్ వచ్చారు, సిరుగుప్ప అది. అప్పుడు సారు మ్, నేను ఇప్పుడు ఇంకా సెకండ్ ఇయర్ డిప్లొమా చదువుతున్నా. అప్పుడు ఫస్ట్ సారు మెడిటేషన్ కూర్చోపెట్టారు. అంత ఆనందం అయింది నాకు. అప్పుడు నుంచి స్టార్ట్ అయింది జర్నీ పిఎస్ఎస్ఎంలో. ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా ఎంతెంతో నేర్చుకుంటున్నాము. నాకు ఎంత తెలుసు అంత జ్ఞానం కూడా అందరికీ ఇస్తున్నాను. ఇది బిగినింగ్. ఇంట్రాక్షన్ లాగా ఉంటుందా మేడం? సార్ ఇంట్రాక్షన్ సెషనా లేదంటే? యా సార్, ఎలా అంటే సార్ సజ్జన సాంగత్యంలో మీరు ఏం నేర్చుకున్నారు, ఎస్ మేడం. అలాగే సార్ నేర్చుకున్న విషయాలు ఏంటి, అవి ఇంపార్టెంట్ కదా. సో సార్ స్పీచెస్ ద్వారా కొంత నేర్చుకుంటాం, సార్ని చూసి కూడా కొంత నేర్చుకుంటాం. సార్ నడవడిక ఎలాగుండేది, సో ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలాగుండేది, ఆన్ ది స్పాట్ స్పాంటినియస్ గా మనం తీసుకోవాలంటే డెసిషన్స్. సో అలాగా. ఓకే. ఓకే. ఫస్ట్ స్పిరిచువాలిటీకి వస్తే, ఆధ్యాత్మిక తనకి వస్తే సార్ నుంచి ఆ, ఆధ్యాత్మికత ఏంటి అని సరే కరెక్ట్గా ఆయన మాకు నేర్పించారు. ఆధ్యాత్మిక అంటే ఫస్ట్ మెడిటేషన్ అంటే ఏంటి, వెజిటేరియన్ ఇంపార్టెన్స్ ఏంటి, పిరమిడ్ శక్తి ఏంటి, అది ఎవరు చెప్పలేదండి. ఎవరు చెప్పలేదు భూమి మీద, ఆయనే చెప్పారు. అంత గట్టిగా, అంత క్లారిటీగా, అంత సైంటిఫిక్ గా, అంత సులభంగా ఆ, ఆ, చెప్పిన గురువు మా గురువు గారు పత్రి సారు. ఫస్ట్ అది నేర్చుకున్నాను. ఇంకా తర్వాత ఏదైనా కానీ బుక్స్, రైట్ బుక్స్ ఏవి
ఏవి రైట్ బుక్స్, ఏవి రాంగ్ బుక్స్, ఎవరి దగ్గర అంటే మా ఒక జర్నీలో ఎన్నో స్పిరిచువల్ జర్నీలో ఎన్నో గురువులు కలుస్తాము. అప్పుడు ఎలాంటి గురువు దగ్గర వెళ్ళాలి, ఎలాంటి ఎలాంటి ఆ, గురువు అనుకుని చేస్తుంటారు, వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళకూడదు, వెళ్తే ఏమవుతుంది, ఎంత లాస్ అవుతాము, అట్లాంటి ఎన్ ఆ, జ్ఞానం కూడా నేర్చుకున్నాను సార్తో. తర్వాత ఆయన అందరికీ మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛ ఆ, ఇచ్చిన వల్ల మనము సేవ నేను సేవ స్టార్ట్ చేసింది 2005 నుంచి. మెడిటేషన్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ కర్ణాటక అంతా తిరిగాము, ఆంధ్రాకి వచ్చాము. ఇలా మైసూర్లో కూడా మనము ట్రస్ట్ ఫామ్ చేసాము, పిఎస్ఎస్ మైసూర్ అని. ఇక్కడంతా ఫుల్ 1998లో సార్ వచ్చేవారు, ప్రతి 3 మంత్స్ ఒకసారి వచ్చేవారు. తర్వాత మైసూర్లో కొంచెం సార్లు ఆ, రావడం తగ్గింది. మళ్ళీ నేను 2011కి మైసూర్కి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఆ, ఒక సెంటర్ కూడా లేదు. ఇప్పుడు ఒక 16 సెంటర్స్ ఉన్నాయి మైసూర్లో. ఒక పబ్లిక్ పిరమిడ్ ఉంది. రెగ్యులర్గా మాకు క్లాసెస్ అంటే ఇప్పుడు ధ్యాన గ్రామీణం అని, ర్యాలీస్ అని, ఆల్మోస్ట్ ఒక 16 సెంటర్స్ అన్నాను కదా, 16 సెంటర్లో రెగ్యులర్ మెడిటేషన్ క్లాసెస్, పార్క్లో కూడా ఇలాంటి ఎన్నో పనులు జరుగుతున్నాయి. మాకు సార్ కల 25 ఇయర్స్ నుంచి ఆ, ఒక పబ్లిక్ పిరమిడ్ కావాలి సార్ అన్నారు. అది కూడా అయింది. ఒక 1.5 ఇయర్ అయింది. కావేరీ పిరమిడ్ అని భద్ర మేడం వచ్చి ఆ, మాకు ఇనాగ్రేట్ చేశారు పిరమిడ్ని. అక్కడ కూడా బ్రహ్మాండంగా క్లాసెస్ జరుగుతున్నాయి, ధ్యానం జరుగుతుంది. తర్వాత మనము మైసూర్లో ధ్యాన దసరా అని లాస్ట్ ఇయర్ నుంచి అద్భుతంగా స్టార్ట్ చేసాం. అది కూడా సార్ కాన్సెప్ట్, ధ్యాన దసరా. మైసూర్లో దసరా ఫేమస్. ఇక్కడ మనం ధ్యాన దసరాని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాము. లాస్ట్ ఇయర్ 3 days ధ్యానమయ యజ్ఞం అనేది జరిగింది ఇక్కడ. ఒక 2500 మెంబర్స్ ఇక్కడ మెడిటేషన్ చేశారు సార్ 3 days. ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ ఎస్. సార్. అమ్మ శివజ్యోతి గారు, మేడం. మ్యూట్ లో పెట్టేసుకోనమ్మా. నేను మ్యూట్ చేసే కొద్దీ మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. మ్యూట్ లో అవునా మేడం? పెట్టేస్తున్నాను. ఆ, ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. థ్యాంక్ యూ మా. ఎస్. సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ. సో మనము ధ్యాన దసరా అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. ఆ ధ్యాన దసరా మాకు ఇప్పుడు దసరా అంటే ఇడీ వరల్డ్ కి తెలుసు. కానీ ధ్యాన దసరాని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాము బ్రహ్మాండంగా. ఆ, చాలా మార్పు వచ్చింది అప్పటి నుంచి. మైసూర్లో కూడా మాకు ఒక ట్రాన్స్ఫర్మేషన్స్ కి అంటే మనకు ఎన్నో పనులు చేస్తూ పోతుంటాము, అప్పుడప్పుడు మాకు ఇబ్బంది కలుగుతుంటాయి. ఇట్లాంటి యజ్ఞాలు, క్లాసెస్, ఇప్పుడు ఇట్లాంటి మెడిటేషన్ సెషన్స్ పెడితే ఒక మాకు ఇబ్బందులంతా పోతాయి. అప్పటి నుంచి ఎన్నో మాకు మార్పులు, అంటే ఈజీ అయింది మా పని. కావేరి పిరమిడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ధ్యాన దసరాని ఈవెంట్ చేసిన తర్వాత ఈ వర్షం కూడా మాకు, ఈ సంవత్సరం కూడా మాకు ధ్యాన దసరా 5 days స్టార్ట్ చేసాము. ధ్యాన లాస్ట్ ఇయర్ వచ్చి అక్టోబర్లో, ఈ ఇయర్ సెప్టెంబర్ 26 నుంచి 30th వరకు 5 days. ఇలా కాన్సెప్ట్ ఇలా మ్, ఒక సేవ చేసే ఒక భాగ్యం మైసూర్లో దొరికింది. సార్ నుంచి ఎన్నో ఉన్నాయి, ఒక్కట రెండా అంటే చెప్పలేము, అంతా ఉంది సార్తో. సార్ ఒక ఫ్రెండ్గా, ఒక గైడ్గా, ఒక గురువుగా, ఒక మాస్టర్గా, ఆ, ఒక ఒక నాన్నగా అప్పుడు ఉంటారు సార్. అంత కంపాషన్, కరుణ ఉంటుంది అందరి మీద. ఎవరు ఈ ఆయన 18 ప్రిన్సిపల్స్ పట్టుకొని సాగుతారు, సత్యము ధర్మం పట్టుకొని సాగుతారు. వాళ్ళు వెనకాల ఎప్పుడు ఉంటారు సార్, ఎప్పుడు ఒక్క క్షణంలో ఉంటారు సార్. అదంతా చూస్తున్నాం మన సొసైటీలో, పిఎస్ఎస్ఎంలో అంతా ఆయన మాకు ఆ, ఆయన సపోర్ట్ ఉండే వల్ల ఎన్నో పనులు మైసూర్లో. అప్పుడు మైసూర్లో హార్డ్లీ ఒక 10-15 మెంబర్స్ ఉండేవారు మెడిటేషన్కి. ఇప్పుడు ఒక 5000 మెంబర్స్ ఉన్నారు, మినిమం ఉన్నారు, అంతమంది ఉన్నారు. అంత మార్పు బికాస్ ఆఫ్ మా గురుగారి యొక్క గైడెన్స్. ఇది ఆ, ఇలా సేవ జరుగుతుంది. మరి చెప్పలేం సార్ గురించి అంటే
ఒక స్పిరిచువాలిటీ నేను చెప్పాను కదా, ఒక ఆధ్యాత్మికత అంటే ఏంటి అని కరెక్ట్గా, అంటే అక్కడ అక్కడ ఏమి ఆ, తక్కువ లేదు, అంటే ఇన్కంప్లీట్ లేదు, అంత కంప్లీట్గా చెప్పిన వారే మా పత్రి సార్. స్పిరిచువాలిటీ కంప్లీట్ అన్నమాట, ఇక్కడ ఏది ఇంకా తక్కువ లేదు. ఇంకా ఈ PSSM లో గ్రేట్నెస్ ఏమంటే ఎంత నేర్చుకుంటే కూడా ఇంకా ఎంతో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండలో ఒక రాయి తెలుసుకున్నాం అనుకోండి, అట్లాంటి కొండలు ఇంకా కనపడుతుంటాయి మీకు, అంత ఉంటుంది. PSSM గ్రేట్నెస్ అది, ఆయన సారు ఒక గ్రేట్నెస్ అది. అంటే ఎప్పుడు మాకు నేర్చుకున్నామని అసంభవం, ఇంపాసిబుల్ అన్నమాట. నేర్చుకుంటూ ఉంటాం. ఎంత నేర్చుకుంటే ఉంటే కూడా ఇంకా ఎంతో నేర్చుకోవాలని కనపడుతుంటుంది. అందుకే సార్ అంటారు కదా, మాకేమి తెలియదు, ఖచ్చితంగా మాకేమీ తెలియదు. అలా ఉంటుంది ఈ PSSM గ్రేట్నెస్. మనం వేరే సొసైటీకి వెళ్తాం అనుకోండి, అదే చేసిందే చేస్తూ ఉంటారు. ఇక్కడ అది కాదు. ఈ రోజేమో మెడిటేషన్ అంటారు, ఈ రోజేమో కొన్ని బుక్స్ అంటాము, ఇంకా నెక్స్ట్ ఇంకో బుక్స్, మన ఎక్స్పీరియన్స్ కానీ, మెడిటేటర్ ఎక్స్పీరియన్స్ కానీ, అంటే వైవిధ్యంగా ఉంటుంది. ప్రతిదీ కూడా వైవిధ్యంగా ఉంటుంది. అంత బ్రహ్మాండంగా, అంత లోతు ఉంటుంది ఇక్కడ, ఆ ఒక జ్ఞానం. అది మా గురువు గారి గ్రేట్నెస్. ఎక్కడ సత్యం ఉంటుంది అలాగే ఉంటుంది మాస్టర్స్, అది ఇంపార్టెంట్. సత్యం లేదనుకోండి, అంతే ఉంటుంది. ఎక్కడ ఆ, అంటే అక్కడ ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది. అది PSSM ఎప్పుడు కనపడుతుంది. ఇంకోటి ఏమంటే, ఆయన గురించి ఫస్ట్ నేను తెలుసుకోవాలి మాస్టర్స్, అది మెయిన్ సంగతి. ఆయన గురించి ఎవరు తెలుసుకుంటారు, వాళ్ళ జీవితం అంత అద్భుతంగా ఉంటాయి. అది ఇప్పుడంతా కొత్త వాళ్ళు చూస్తాం కదా, సార్ గురించి కరెక్ట్గా స్టడీ చేయరు PSSM గురించి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక క్లాసెస్, ఆయన అప్పుడు 92 అప్పుడు చెప్పిన క్లాసెస్ కానీ అవి అంత సరిగ్గా వినరు, అంత అవసరపడుతుంటారు. అవంతా కరెక్ట్గా వింటే, మళ్ళీ మళ్ళీ వింటే తెలుసుకుంటే మనం ఎక్కడ మోసపోము, ఎవరి దగ్గర మోసపోము. ఇక్కడంతా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే తిరుగుతుంటాం, అక్కడిక్కడ తిరుగుతుంటాం. తిరిగేది ఆపి మా గురుగారిని కరెక్ట్గా తెలుసుకుంటే ఎవరు ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది ఉండదు, మోసపోరు ఎవరు. అది సంగతి. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏది లేదు, కంప్లీట్ ఉన్నాయి. ఆయన ఒక మీకు గైడెన్స్, మెడిటేషన్ కానీ, వెజిటేరియన్ గురించి కానీ, పిరమిడ్ గురించి కానీ, ఆయన రెఫర్ చేసే బుక్స్ కానీ, చూడండి ఒక్కొక్క బుక్ కూడా అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క బుక్ చదివితే చాలు ఎంత నాలెడ్జ్ వస్తుంది. అట్లాంటి బుక్స్ ఆయన లక్ష పైన చదివారు. అంటే ఎంత జ్ఞానం ఉంటుంది ఆయన దగ్గర. అందుకే ఆయన ఏం చేశారు, మాకు అంత బుక్స్ చదివి ఆ బుక్స్ నుంచి ఏది మనకు చెప్పాలి, ఏది కరెక్ట్ ఆయన తెలుసు. అది అది చెప్పారు సార్ మాకు. చూడండి, అందుకే మనం ఫస్ట్ మా గురుగారి గురించి తెలుసుకోవాలి. అందరు ఏం చేస్తారంటే ఆ క్లాస్ ఈ క్లాస్, ఆ క్లాస్ ఈ క్లాస్ అని కన్ఫ్యూజ్ అయ్యి ఆ, ఏది దొరకకుండా ఊరికి తిరుగుతుంటారు. అది ఆపేసి ఏం చేయాలంటే ఫస్ట్ బేస్ గురువు గురించి తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఫస్ట్ గురువు గురించి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు న్యూటన్ తరలా ఉంది. ఫస్ట్ న్యూటన్ తరలా అంటే న్యూటన్ చెప్పింది తెలుసుకోవాలి, కానీ ఒక ఫిజిక్స్ టీచర్ చెప్పింది పట్టుకోకూడదు. మా గురుగారు అట్లాంటి న్యూటన్ ఎలా ఫిజిక్స్ కి మాస్టరు, స్పిరిచువాలిటీకి మా పత్రి సారు మాస్టర్ అనమాట. అలా అందుకే ఆయన గురించి కరెక్ట్ గా మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు కంప్లీట్ మ్యాన్ షో ఉంది, ఇప్పుడు పత్రిజీ ఫిలిమ్స్. ఇప్పుడు ఎంత సార్ గురించి తెలుస్తుంది అందరికి. సార్ గురించి కానీ ఆయన చెప్పిన ప్రతి ఒక్క టీచింగ్స్ ఎంత బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఇది మాస్టర్స్ అవ్వాలి, ఇది మస్ట్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ మనం ఏమంటే మా గురువు గారి స్పీచెస్ వినాలి. అన్నీ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, లెక్కలేని ఉన్నాయి. ఉం? అవంతా వింటే ఎంతో క్లారిటీ వస్తుంది. స్పిరిచువాలిటీ అది ఇంపార్టెంట్, క్లారిటీ ఉండాలి ఇప్పుడు. అది లేకుండా అక్కడ తిరిగితే ఏంటి, ఇక్కడ తిరిగితే ఏంటి, ఎక్కడ పోతే ఏంటి, ఏమి లాభం లేదు. ఎప్పుడు మాకు క్లారిటీ ఉంటుంది, ఎక్కడ పోతే కూడా మాకు ఏది కావాలో అది తెలుసుకుంటాము. మళ్ళీ టైం వేస్ట్ చేయము, అది ఇంపార్టెంట్. లెక్కలేని మనము మా పత్రి సార్ గురించి ఆ, తెలుసుకో తెలుసుకో తెలుసుకుంటాం. సార్ది ఇంకా ఏం గ్రేట్నెస్ అంటే ఎంత తెలుసుకుంటే కూడా ఇంకా తెలుసుకోవాలి, అలా ఉంటుంది ఒక టీచింగ్స్ సార్వి.
మాకేదో కొంచెం తెలిసినట్టు ఉంటుంది. ఇంకోసారి వింటే మళ్ళీ ఇంకేదో కొత్త కాన్సెప్ట్, కొత్త విషయం తెలుసుకుంటుంటాం. అంటే అంత ఆయనవి డెప్త్ ఉంటాయి. మా క్లాసెస్ కానీ, ఒక మెసేజెస్ కానీ, అది గ్రహిస్తూ ఉండాలి సార్ టీచింగ్స్లో. ఆ, చెప్పలేము సార్ది. మనము ఫర్ ఎగ్జాంపుల్ సారు మేడం అప్పుడే చెప్పారు కదా, సడన్ గా సారు డిసిజన్ చేంజ్ చేసి వస్తుంటారు. సడన్ గా డిసిజన్స్ అంటే ఇప్పుడు ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, సడన్ గా సారు ఒక మార్చేస్తారు. ఎందుకు మారుస్తారో ఆయనకే తెలుసు, మాకు తర్వాత తెలుస్తుంది. అలా ఒక ప్రజెంట్ గా, అంటే కంప్లీట్ గా ఉండేకి సార్కే తెలుసు. సార్ ఒక గ్రేట్నెస్ అన్నమాట ఏదైనా కానీ. ఇంకోటి, మనం ఏదో ఒక ఈవెంట్ అవ్వాలి అవ్వాలి అని ప్రయత్నిస్తుంటాము. అది అవ్వాలంటే ఏం చేయాలి? అది వదిలేయాలి, వేరేది పట్టుకోవాలి. చూడండి ఎంత సింపుల్. కొంతమంది ఏం చేస్తారంటే అవ్వదు అవ్వదు అని దాంట్లోనే ఇరికిపోతారు. అవ్వదా, సైడ్కి పెట్టేయాలి. ఏది అవుతుందో అది పట్టుకుని చేస్తే పోతే టైం వచ్చినప్పుడు మీరు ఏదో పెండింగ్ పెట్టారో అది కూడా అవుతుంది. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి సార్వి, లెక్కలేని. ఉం? మళ్ళీ ఆయన ఒక వంట, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అన్నమాట. నేను చాలా నేర్చుకున్నాను ఫుడ్. మా ఇంట్లో సారు 3 టైమ్స్ వండారు. ఆ, మా మేడం కూడా సార్తో వంట చేసింది. అది కూడా చూడండి ఎంత సార్వి. మనకు సార్ ఆయుర్వేద గురించి చెప్పలేదు, కానీ ఆయన ఫుడ్లో ఆయుర్వేదం ఉంది, ఆయుర్వేద శాస్త్రం ఉంది ఆయనది. అది మనం గ్రహించాలి. ఆయన ఆ, ఏదైనా కానీ ఫుడ్ ప్రిపేర్ చేసేది కానీ ఆధ్యాత్మిక ఫస్ట్, తర్వాత ఆయన వాడే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మసాలా ఐటమ్స్ ఏవి ఉన్నాయి, అవంతా ఆయుర్వేదం కంప్లీట్ ఉన్నాయన్నమాట. అది కూడా సార్ గురించి తెలుసుకోవాలి మనం. ఫుడ్ ఎంత హాయి ఉంటుందో ఆ ఫుడ్ మనం తింటే, బ్రహ్మాండంగా ఉంటుంది బాడీ. ఆ, ఇంకా పోతే ఆయన చెప్పిన బుక్స్, ఒక్కొక్క బుక్స్ కూడా నేను చెప్పాను అప్పుడే, అంత ఎక్సలెంట్ బుక్స్ అన్నమాట. ఏదైనా తీసుకోండి, సార్ చెప్పినవి చదివినవి పట్టుకోవాలి మనం. మళ్ళీ ఇంకా ఆయన మ్యూజిక్ యాడ్ చేశారు మెడిటేషన్కి, అది మాత్రం చెప్పలేము. ఎంత అంటే మెడిటేషన్కి ఒక ప్యాకేజ్ అన్నమాట సార్ ఇచ్చింది. మెడిటేషన్కి ఏం కావాలి, అంత కంప్లీట్ ప్యాకేజ్ ఈ వరల్డ్కి, ఈ భూమికి ఇచ్చారు సార్, పత్రి సార్. ఇంకా పిరమిడ్ గురించి చెప్పాలంటే పిరమిడ్ కూడా అలాగే చూడండి. ఆ? ఆ, అంత డెప్త్ ఉంది. అంటే సారు, మనము ఆయన చెప్పింది చేస్తూ పోతే ఫస్ట్ ఏమో కొంతమందికి అర్థం కాదు, చేస్తూ చేస్తూ పోతే ఖచ్చితంగా అందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే సి అది సత్యం, అది ఆయన చెప్పిందంతా కంప్లీట్ అన్నమాట. కంప్లీట్ ఎప్పుడు మనం ఇన్కంప్లీట్ లో ఉంటాము, ఆ కంప్లీట్ గురించి అర్థం కాదు. ఎప్పుడు మనము ఆ కంప్లీట్నెస్ కి దగ్గర అవుతామో అప్పుడు అర్థమవుతూ వస్తుంది మనకు. ఆ, ఇది సారు ఆ, గురించి ఇంకా ఎన్నో ఉన్నాయి మేడం. మేబీ మీరు క్వశ్చన్ అడిగితే నేను చెప్పగలుగుతాను, అది ఇప్పుడు రావు సడన్ గా. నేను అడగొచ్చా? సార్ ఎస్ సార్. హ్యాపీగా. సార్ వెంకట్ సార్ మాట్లాడుతున్నారు సార్. ఓ సార్ నమస్కారం. నమస్తే సార్. సార్, నమస్తే సార్. చాలా సంవత్సరాల నుంచి ఎస్ పత్రి సార్. గారితో మీరు ప్రయాణం చేస్తున్నారు, ఆయన లక్ష్యంలో ఎస్ సార్. భాగమయ్యారు. ఎస్ సార్. అయితే నా ప్రశ్న ఏంటంటే సార్, పత్రి గారు ఎప్పుడు కూడా మన ఊహలకు అందరు. అంటే మనం ఒకటి అనుకుంటాం, ఎస్. ఈసారి పత్రి గారు ఇలా చేస్తారనగా ఆయన ఇంకొకటి ఏదో చేస్తారు. కరెక్ట్ సార్, కరెక్ట్. అవునా కదా? సో ఖచ్చితంగా. అలా అలాంటప్పుడు అలాంటి సంఘటన మీకు ఏమైనా ఎదురైనప్పుడు మీరు ఎలా అర్థం చేసుకున్నారు సార్ని? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. ఒక ఎగ్జాంపుల్, సూపర్ ఎగ్జాంపుల్ ఉంది సార్ నా దగ్గర. ఏమైందంటే మైసూర్లో అందరూ మాకు సార్ క్లాస్ పెట్టండి, సార్ క్లాస్ పెట్టండి అని అందరూ అడుగుతున్నారు. అప్పుడు నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను. సార్ ఉన్నారు, పత్రి మేడం ఉన్నారు. నేను సార్ కన్నాను, సార్ మీరు ఆ, మైసూర్కి రండి సార్, అందరు మిమ్మల్ని పిలుస్తున్నారు, క్లాస్ చేస్తే బాగుంటుంది. నేను మైసూర్ మహారాజుని పిలుస్తాను, ఎంపీని పిలుస్తాను అలా అన్నాను సార్కి. సార్ ఏమన్నారంటే, నేను రానురా, పత్రి మేడంని మేడం తీసుకెళ్ళన్నారు సార్. నాకు ఇది జరిగింది 2020లో, ట్వంటీలో. నాకు అర్థం కాలేదు సార్, అది తర్వాత అర్థమైంది. సారు ఎప్పుడు మైసూర్ రండి అంటే మైసూర్కి సారు ఆ, అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు, పత్రి మేడంకి చెప్పేవారు. ఫైనల్గా ఏమైందంటే మాకు పబ్లిక్ పిరమిడ్ ఓపెనింగ్ పత్రి మేడం వచ్చారు.
ఇప్పుడు మనకు ధ్యాన దసరా ఈవెంట్ కూడా మేడం వస్తున్నారు. అంటే సారు, మనం ఏమనుకుంటాం, సార్ని అడిగితే వచ్చేస్తారు అనుకుంటాము. కానీ సారు డైవర్ట్ చేస్తారు. అంటే ఆయనది చూడండి సార్, ఇప్పుడు సార్ మేడమే రావాలి మాకు మైసూరుకి, ఇలా. మాకు ఇప్పుడు అర్థమైంది సార్ ఎందుకు మేడం మేడం తీసుకెళ్ళరా, మేడం పిలువరా అన్నారంటే, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అది మేడమే మాకు కావేరీ పిరమిడ్ అని పెట్టారు. కావేరీ చూడండి, ఇక్కడ మైసూర్ అంటే కావేరీ రివర్, మైసూర్ అంటే కావేరీ అంటే రెండు ఒకటే. ఇక్కడ అంతా డిపెండ్ అయినాం కావేరీ. ఆ పిరమిడ్కి కావేరీ పిరమిడ్ అని బ్రహ్మాండంగా పెట్టారు. మళ్ళీ నేను ఎప్పుడు పోతే కూడా మేడం దగ్గర ఇంటరాక్ట్ అవుతాను, మైసూర్ గురించి అప్డేట్స్ కానీ ఏదైనా క్లాసెస్ కానీ మేడంకి చెప్తాను. మేడం రావాలి ఇక్కడికి. సారు ఇప్పుడు చూడండి అలా. ఆ, ఇది నాకు మంచి ఇది సార్, ఎగ్జాంపుల్ ఎస్ సార్. అది. ఎస్ సార్. అయితే ఇంకొక అంటే ఎప్పటి నుంచి ఉన్న ప్రశ్న సార్ ఇది. ఎస్ సార్. పత్రిసారికి కన్నడ రాదు, కానీ ఎలా కర్ణాటకలో ఇంత మూమెంట్ ని క్రియేట్ చేశారు? ఆయన సిద్ధాంతం సార్, అంతే. సత్యం ఎక్కడ ఉంటుంది సార్, అన్ని చోట వెళ్తుంది సార్. అంతే కదా. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సార్, పత్రిక గారి కోపానికి మీరు ఎప్పుడైనా గురయ్యారా? ఆ, గురి అయింది సార్, ఒకేసారి గురి అయినాను. అప్పుడే నేను కరెక్ట్ అయినాను. ఒకసారి ఏమైందంటే, మైసూర్లో క్లాసెస్ జరిగేవి కాదు. మనం ఫస్ట్ ర్యాలీ స్టార్ట్ చేసాం మైసూర్లో. ఆయనకి ఫుల్ హ్యాపీ అయినారు, చాలా దగ్గర తీసుకున్నారు అప్పటి నుంచి నన్ను. అందరికీ సారు ఆ, మైసూర్ మైసూర్ మాస్టర్స్ అని అందరికి ఇంట్రొడ్యూస్ చేశారు. మళ్ళీ ఆ, ఇలాగే ఎవరు కనపడితే కూడా మైసూర్ మాస్టర్స్ అక్కడ పో అని అనేవారు, నా దగ్గర పోయినవారు. అలా ఆయన చెప్తూ చెప్తూ మాకు కొంచెం ఇది ఈగో వచ్చింది, స్పిరిచువల్ ఈగో వచ్చింది. ఆ, సార్ ఏం చేశానంటే, ఒకసారి కడతాల్లో సార్ని పోయి, సార్ మైసూర్కి రండి సార్, మీకు నాకు డేట్ ఇవ్వండి అని సార్కి అడిగాను నేను. ఇప్పుడు మాకు కడతాల్లో ఏమి మాట్లాడాలి సార్ దగ్గర, అది ఒక కామన్ సెన్స్ ఉండాలి. నేను ఆ ఈగో వల్ల, మైండ్ స్టేట్లో వల్ల సార్కి అడిగితే, అప్పుడు సార్ ఏమన్నారంటే, నా నాకు నీ ముఖం చూపించొద్దు అన్నారు సార్. నాకు అప్పుడు అర్థమైంది, ఆయన చూపించొద్దు అని అన్ని మళ్ళీ ఇలా చూశారు సార్. అంటే నాకు అర్థమైంది, నా తప్పు అర్థమైంది. ఆ, అంటే ఆ ఒక ఈగో వల్ల నేను అట్లా మాట్లాడాను. ఒక కామన్ సెన్స్ పోయింది ఆ మూమెంట్లో. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి, చూడు అక్కడ మైసూర్ నుంచి వచ్చారు వీళ్ళంతా అని మళ్ళీ ఆ, చేతులు వేసుకొని ఆయన మళ్ళీ తీసుకున్నారు, దగ్గరికి తీసుకున్నారు. అది సార్. అప్పుడు కరెక్ట్ అయినా సార్, అప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు ఆ తప్పు మరి ఇంకా. ఎస్ సార్, ఎస్ సార్. సార్, పత్రి సార్ నుంచి మీరు ఒక మూడు అంశాలని మీ జీవితంలో, చాలా అంశాలు ఉన్నాయి, ఆల్రెడీ మీరు పాటిస్తూ కూడా ఉండొచ్చు, ఎస్ దాని సార్. గురించి నేను అడగట్లేదు. ఒక మూడు అంశాలు మాత్రం ఈ ప్రపంచం తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చెప్తారు ఆ మూడు? సార్ ఫస్ట్ మెడిటేషన్ సార్. ఓకే. సెకండ్ వచ్చి స్పిరిచువాలిటీ. థర్డ్ వచ్చి సేవ. ఓకే. ఆయన మెడిటేషన్ అంటే ఏంటని అందరికీ క్రిస్టల్ క్లియర్గా, అక్కడ ఏది షార్టేజ్ లేదు, అంత కంప్లీట్గా చెప్పారు మెడిటేషన్. స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని కూడా అద్భుతంగా మాకు ఆ, ఆచరించి చూపించారు అందరికీ. సేవ కూడా సార్ 24/7 ఎలా సేవ చేయాలి, ఆధ్యాత్మిక సేవని కూడా సారు మాకు చేసి చూపించారు. ఎస్ సార్, ఎస్ సార్. సార్, ఎస్ సార్. అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే సార్, పత్రి గారు ఎప్పుడు కూడా ఆయన స్పీచెస్ లో, నేను ఎవరికి గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు, నేను ఓన్లీ మీకు మిత్రుణ్ణి లేదా ఎస్ సార్. గైడ్ని అని చెప్తా ఉంటారు. ఎస్ సార్. సో మీరు పత్రి గారిని ఎలా చూస్తారు? గురువులా చూస్తారా, మిత్రులా చూస్తారా, స్పిరిచువల్ గైడ్ లా చూస్తారా? సార్ ఫస్ట్ నేను చూసే సార్ని గురులాగానే చూస్తాను. అది కరెక్ట్. అది నాకు అలా చూస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. సార్ని గురువు లాగా చూస్తేనే. అల్టిమేట్లీ సార్ చెప్పింది సత్యమే అంటే కరెక్ట్ అది సార్. కానీ ఆయన మనకు గురుగారే. అల్టిమేట్లీ ఏమంటే ఎవరు గురువు కాదు, మా శ్వాసే మాకు గురువు. ఎందుకంటే శ్వాసని మాకు అన్ని నేర్పిస్తుంది. కానీ నేను మాత్రం ఆయన గురువులాగే చూస్తాను సార్. అదే సార్, మీ గురువు ఆయన, మీరు ఎస్ గురువులా ఎస్. చూస్తారు. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు మనం పత్రి గారు చేసింది చెయ్యాలా, ఆయన చెప్పింది చేయాలా? రెండు చేయాలి సార్. ఓకే. ఎలా?
అంటే మాకు ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ సార్ మాకు క్లారిటీ ఉంటే ఆయన ఆ, చేసింది చేయాలి. క్లారిటీ లేదనుకోండి, ఏది క్లారిటీ ఉంటుంది అది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఆయన చెప్పింది ఆ, చేయాలంటే మాకు అంత క్లారిటీ ఉండాలి. చేసింది చేయాలంటే కూడా క్లారిటీ మీద డిపెండ్ సార్, అంతే. మాకు ఎంత క్లారిటీ ఉంటుంది దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది చేసేకి మాకు క్లారిటీ ఉందా, అది చేయండి. లేదంటే చెప్పింది చేయాలంటే అది చేయండి క్లారిటీగా. అల్టిమేట్లీ మనం 18 ప్రిన్సిపల్స్ పట్టుకుంటే చాలు సార్. చెన్నబోస గారు, ఇప్పుడు ఏ నాకు సార్. క్లారిటీ లేకనే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన చేసింది చేయాలా, ఆయన చెప్పింది చేయాలా అని. సో మ్మ్. క్లారిటీ లేని వ్యక్తికి ఏం చెప్తారు మీరు? చేసింది చేయాలా, చెప్పింది చేయాలి సార్. ఉమ్, చెప్పింది చేయాలి సార్, అల్టిమేట్ గా. అది. అది ఎస్ కరెక్ట్. సార్. అసలు ఓకే. రెండు ఒకటే కదా, చేసింది పత్రిసారి చెప్పిందే చేస్తారు, సో రెండు ఒకటే. రెండు ఒకటే, బట్ అందులో కొంత ఉమ్, ఎస్ ఆ, మేడం. తేడా కూడా ఉంది. తేడా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు పత్రి ఓకే. గారికి ఎందుకంటే అంతా తెలుసు, ఆయన గురు ఏదైనా గురుకే చేయగలుగుతారు. తెలుసు మేడం ఏది చేయాలి ఏది చేయకూడదు, మాకు తెలుసు. ఉమ్, అందుకే చెప్పింది చేయాలి ఫస్ట్. డిఫరెన్స్ ఏముంటుంది, అది చెప్పలేదు. ఆ, యా, ఇప్పుడు ఆయనకి ఏ నుంచి జెడ్ వరకు తెలుసు, మ్మ్. ఉమ్, కాబట్టి ఆయన దాని తగ్గట్టే బిహేవ్ చేస్తారు. అంతే, మరి చెప్పిందే కదా చేస్తున్నారు, అదే అంటున్నా. చేసిందే. ఇప్పుడు నేను ఉమ్, నేను ఇప్పుడు నాకు ఏ నుంచి జెడ్ వరకు తెలుసు, నేను దాని తగ్గట్టు ఉమ్, బిహేవ్ చేస్తా. బట్ ఉమ్, నేను డి వరకే చెప్పాను. ఉమ్. నీకు డి వరకే అర్థమవుతుంది కాబట్టి నేను డి వరకే చెప్పాను నీకు. పత్రిసారి ఏది చెప్పండి, చెప్పండి అంటే డి వరకే చెప్పారు అంటున్నారు మీకు, అంటే కొంతవరకే చెప్పారు, మిగతాది మీరు వినలేదు అంటున్నారు, అంతేనా? లేదు, పత్రికారు కూడా ఏ నుంచి జెడ్ వరకు చెప్పలేదు. ఆయన కూడా ఆయన ఒక సి వరకు, డి వరకు, ఈ వరకు, ఎఫ్ వరకు, హెచ్ ఆ, వరకు, జే వరకు చెప్పారు అంతే. ఆయనకున్న కంప్లీట్ నాలెడ్జ్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు కదా, ఇవ్వలేరు కూడా ఆయన కూడా. అంటే మేడం ఆయన ఉమ్, ఎవరికి మాకు ఏమి ఇవ్వాలి, ఏ క్షణానికి ఏమి ఇవ్వాలి అంతే మాట్లాడేవారు. ఇప్పుడు ఉమ్, అట్లా. దగ్గర అన్ని చెప్పలేదు సారు. ఆ. ఆ పర్సన్ బట్టి చెప్పారు సార్. అది ఇంపార్టెంట్. పర్సన్ బట్టి మళ్ళీ ఆ అన్ని మూడు అంటే అంశాలు. ఇప్పుడు మనకి ఏదైనా తెలిస్తేనే కదా, అది ఇంతవరకు అని తెలిస్తేనే కదా చెప్పలేదు అని తెలుస్తుంది ఫస్ట్ థింగ్. అందుకే అందుకే మేడం సార్ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా వెంకట సరే. ఉమ్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అందుకే ఇప్పుడు వెంకట సార్ చెప్పారు కదా, నువ్వు ఎందుకు ఆయన ఏబిసిడి అన్నారంటే, ఇప్పుడు మనము ఏ లెవెల్లో ఒక కాన్షియస్ మేబీ మన ఒక ఇంటలెక్ట్ ఏ లెవెల్కి ఉంది, దాని మీద మనము ఆ, మాట్లాడాలి కానీ చేయాలి పని. అది సార్కి తెలుసు, అన్నీ తెలుసు సార్కి. కానీ ఏ క్షణానికి ఏం చేయాలి ఆయనకే తెలుసు కరెక్ట్గా, మనకు తెలీదు. ఇప్పుడు సార్ కోపపడతారని మనం కోపపడకూడదు. అంతే అంతే, Correct. అది కరెక్టే. ఆయనకి తెలుసు మేడం, ఆయన ఏమైనా చేయొచ్చు మేడం, ఆయన కంప్లీట్ మ్యాన్, ఆయన ఏమైనా చేయొచ్చు. మాకు లేదు. మళ్ళీ సారు అప్పుడప్పుడు నాకు దట్ ఈస్ రైట్ ఆప్షన్. పాకెట్లోనే థర్డ్ ఐ ఉంది అంటారు, మనం అది చెప్పలేము. మాకు థర్డ్ ఐ లేదు ఫర్ ఎగ్జాంపుల్, దాని అంటే గురించి ఆ డెప్త్ అందులో ఏదో కారణం ఉంటుంది, సో కారణం మనకి 100% మేడం. తెలియాలి, మనకి తెలిసే తెలియదు. ఒక ఎరుకలో ఉండాలి అంతే. అది ఒకసారి సారు స్టేజ్ మీద ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఒకసారి అన్నారు, రే నేను చెప్పింది మీరు చేయండి, మీరు ఎందుకు చేయాలి నాకు తెలుసు, అందుకే నేను చెప్పింది చేయాలని అన్నారు సార్. కొన్ని సమయాల్లో నేను చేయండి మీరు చేయకండి అంటారు సార్. ఆ ఒక ఎగ్జాంపుల్ మరి ఆ ఒక పరిస్థితి బట్టి అర్థం చేసుకోవాలి మనం. అర్థం చేసుకోవాలి, అవును. ఉమ్. అవును. ఇప్పుడు ఏమంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి బట్టి మనము బిహేవ్ చేయాలి. మనం ఒక ఏమంటారు వ్యవహారం ఉండాలి. అది మనం ఒప్పుకోవాలి, మనం ఏ లెవెల్ ఉన్నాము, మా అవును. ఎనర్జీ లెవెల్ ఏంటి, మా ఒక ఆ, ఏమంటారు స్పిరిచువల్ డెవలప్ ఏ స్థితిలో ఉన్నాము, ఉమ్. దాన్ని బట్టి మనము వ్యవహరించాలి. కానీ ఆయన చేశారని అన్ని చేయకూడదు. అంటే మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటది కదా, మెయిన్ రీజన్ పాయింట్, ఉమ్, అంతే కదా. ఉమ్, సో మనం అలా ఇప్పుడు కూడా కాదు. ఇప్పుడు ఉమ్, ఒక మనిషి మీద నీకు నమ్మకం ఉంది, సో ఏం చేస్తావు నువ్వు? ఆయన చెప్పింది చేస్తావు. ఉమ్, అవగాహన లేదనుకో, ఆయన ఏం చేస్తున్నాడో అది చేస్తావు. అంతే మరి. ఫర్ అంటే ఎగ్జాంపుల్, అవగాహన లేకుండా ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్ ఉమ్, చెప్తా. మయూక ఉమ్, ఉంది. మయూక ఉమ్, ఇప్పుడు నువ్వు చేసినట్టు చేసింది అనుకో, ఉమ్. ఏమంటావు నువ్వు? తెలియదు కాబట్టి చేస్తుంది అంటావు. అదే మయూక చూసి తెలిసింది నేర్చుకో. అనుకో, ఉమ్, అదే మయూకకి అన్ని తెలిసాయి అనుకో, మయూక ఏం చేస్తుంది? మమ్మీ ఏం చెప్పిందో విని అది చేస్తుంది.
ఉమ్, మైకో ఇది చెయ్యంటే అది చేస్తుంది, అవును కదా, లేదంటే నిన్ను కాపీ చేస్తూ ఉంటుంది. ఎస్ సార్. ఉమ్, ఉమ్. ద సేమ్ వే తెలుసు. మనం ఎవరైనా సరే ఉమ్, మనకు తెలియదు కాబట్టి ఫాలో అవుతాం. ఉమ్, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను ఎప్పుడైతే మేడం. కర్ణాటకలో ఒక ఎస్. మేడం, సంధ్య మేడం అని ఉన్నారు. ఉమ్, ఆమె మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఒక 6 మంత్ తర్వాత బాగా ఎనర్జీస్ వస్తున్నాయి. ఆమె ఉమ్, ఏం చేసిందంటే, నేను కూడా పోయి యాస్ట్రల్లో, ఒక ఆమె మేడంకి యాస్ట్రల్ సర్జరీ చేశారంట మెడిటేషన్ లో. ఆమె కూడా ఎవరికో యాస్ట్రల్ సర్జరీ చేయాలని ఆ ఎనర్జీస్ వాడిందంట. తర్వాత వన్ ఓకే. వీక్ బెడ్ పడుకుందంట, లేవలేకపోయిందంట. ఉమ్, 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 నా దగ్గర అంటే మాకు తెలుసుకోవాలి ఫస్ట్. సార్కి అవును. చెప్పిందంటే సార్ బాగా తిట్టారంట ఆ మేడంకి. ఉమ్, నీకు అవసరమా ఇవంతా, ఉమ్. బుద్ధి తిట్టారంట. అందుకే కరెక్ట్. స్టార్ట్ అంటే చేశారని మనం అందుకే చెప్పకూడదు. అందుకే ఫాలో అవ్వకూడదు, నేర్చుకోవాలి. లెర్న్ ఆ, లెర్న్ చేస్తే కరెక్ట్. మనకి ఏంటంటే అనుభవపూర్వకంగా వస్తుంది. దాన్ని బట్టి చేయలేవద్దు మనకి అర్థమవుతుంది సార్. అవును. సో అందుకే నేను ఫాలో అవ్వకూడదు. ఫాలో అయితే ఏమవుతుంది, గుడ్డిగా వెళ్ళిపోయి సార్ చేశారు నేను చేసేయాలి అనేది వస్తుంది. సార్ అందుకే ఎప్పుడు నేర్చుకోండి, లెర్న్ చేయండి అని అంటారు. సో కరెక్ట్. అదే అన్న. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. ఎస్ ఎస్. ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగొచ్చు. చిన్నబాసు గారు మైసూర్ నుంచి. ఆ, మొన్న నేను వెళ్ళాను మైసూర్కి, సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ మేడం అద్భుతంగా మాకు వండి పెట్టారు, వాళ్ళ బాబు. సో చాలా గ్రేట్ మాస్టర్స్, చాలా వర్క్ చేస్తున్నారు మైసూర్లో. అండ్ యా, ఓ మ్యాగజైన్ కూడా రన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. అండ్ మైసూర్లో ఈ రోజుని సెంటర్స్ కానీ యాక్టివిటీస్ కానీ పెరగడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు చిన్నబసవ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే మన పత్రిజీ ఫిలిమ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా చిన్నబసవ సార్, గారు. చేస్తాం చేస్తాం సార్. ఎస్ సార్, ఎస్ సార్. అండ్ మీరు చేస్తారు సార్, అందులో డౌట్ లేదు. లేదు, అదే అదే అండ్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ కంప్లీట్ సార్. మ్యాన్ నాకు ఒక ఈ ప్రోగ్రామ్కి గురించి, వచ్చినందుకు. ఎస్ ఎస్ సార్, నా ఒక భాగ్యం ఎస్ సార్. అని భావిస్తున్నాను. నా గురువు గురించి మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ మీకు ఇచ్చారు. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం అడిగానని చెప్పండి. ఖచ్చితంగా సార్. ఎస్ సార్, ఎస్ సార్. సో ఓవర్ టు ఇందు గారు. యా, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిన్న మిస్ అయ్యారు, బట్ ఈరోజు ఇవాళ కంపల్సరీ చేద్దాం ఎలాగైనా సరే అని చెప్పేసి సార్ ఓకే అనేసారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చెప్పారు కదా సార్ దగ్గర నుంచి మరి ఇంత నేర్చుకున్నాం ఇది అని చెప్పేసి, మరి ఇంకా మీరు వారి సాంగత్యంలో మరి మీరు పొందిన అనుభవం ఏంటి సార్? అనుభవం మేడం. ఉమ్, అనుభవం అంటే ప్రతి క్షణం ఎలా ఆ, సేవ చేయాలి లోకానికి, బాగు ఏది ప్రతి క్షణం కూడా ఏది ఇవ్వగలం మనం మంచిది, అది ఎప్పుడు సార్ దగ్గర ఉండేది మేడం. ఉమ్, మన ఫర్ ఎగ్జాంపుల్ నా నా తరపున నేను లోకానికి ఏది ఇవ్వగలను, నాకు ఏది అవుతుందో అది ఇవ్వాలి ఎప్పుడు, ఏదైనా కానీ ఇచ్చేది. ఆ, సార్ దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాం మేడం. ఓకే. సేవ అన్నారు కదండి సార్, మరి ఆమ్, ఎలాంటి సేవ మనం చెయ్యాలి? సేవ అంటే ఏంటి అసలు? సేవ అంటే సత్యం ఉండాలి మేడం, నిస్వార్థ సేవ ఉండాలి, నిస్వార్థత ఉండాలి, ప్లస్ సత్యం ఉండాలి మనము ఆ, ఆ, ఒక సేవలో. ఉమ్, అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఓకే సార్. నిస్వార్థత ప్లస్ సత్యం, ఈ రెండు ఉండాలి మేడం. ఉమ్. సార్ నిస్వార్థంగా అంటే అందులో మనం సేవ అంటేనే స్వార్థం లేకుండా ఏం చేస్తాం, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏం చేస్తాం కదా. మరి అందులో మళ్ళీ స్వార్థం అప్పుడే అది ఎక్కడి నుంచి సేవ వస్తుంది? అనపడుతుంది కదా మేడం. నిస్వార్థంగా చేస్తేనే సేవ అనపడుతుంది అది, లేదంటే అది మళ్ళీ ఇంకా మరి ఇంకా కమర్షియల్ అయిపోతుంది అది. ఉమ్, ఆ వర్డ్ నిస్వార్థత ఎందుకంటే కొంతమంది ఆ సేవని స్వార్థంగా చేసుకున్నారు, అందుకే నిస్వార్థాన్ని పెట్టారు అనమాట. అది యాక్చువల్లీ సేవ ఉమ్, అంటే నిస్వార్థంగా ఉండాలి, ఉమ్, అప్పుడే సేవ అనపడుతుంది కదా మేడం. ఉమ్. ఓకే. అది ఎలాంటి సేవ అయి ఉండాలి అంటారు? ఎలాంటి సేవ అంటే ఇప్పుడు ధ్యానం చెప్తాం అనుకోండి మేడం, మెడిటేషన్ ఇస్తే అది ఎప్పుడు ఆ, ఎప్పుడు ఉంటుంది ఒక ఆత్మకి. మనం ఇప్పుడు ఏదో ఉమ్, ఫుడ్ ఇస్తాము, బట్టలు ఇస్తాము, అది కాదు ఉమ్, కదా మన పిఎస్ఎస్ఎం సిద్ధాంతం కాదు కదా. అలాంటి ఉమ్, పని చేసేకి అందరు ఉన్నారు, కానీ మనము లోకానికి సత్యం అంటే మెడిటేషన్ ఇవ్వాలి. మెడిటేషన్ ఇస్తే
అది ఎప్పుడు ఒక ఒక సోల్కి ఎప్పుడు ఉంటుంది కదా, జన్మ జన్మకు ఉంటుంది. ఇస్తే మెడిటేషన్ ఇవ్వండి, సరి అయిన టీచింగ్స్ ఇవ్వండి. మెడిటేషన్ అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, వెజిటేరియన్ ఎందుకు మస్ట్, పిరమిడ్ ఎందుకు, ఆ? ఇట్లాంటి ఆ, సార్ నుంచి మనం తెలుసుకున్నాం, అదే చెప్పాలి మేడం. మన ఫస్ట్ నెక్స్ట్ ఏమంటే, నాకు ఎంత అనుభవం జ్ఞానం ఉంది అంతే చెప్పాలి, కానీ ఏదో దాంట్లో మసాలా యాడ్ చేసి చెప్పకూడదు. అప్పుడు అక్కడ అక్కడ పోతుంది, అది సత్యం పోతుంది. కరెక్ట్ సార్. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే పిఎస్ఎస్ పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటంటే వాడు లైట్ అనమాట, ఈ వెలుగు భూమికి. ఆ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని పైనుంచి వచ్చామంటే ఆ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్గా మనము ఆ, చాచు తప్పగా మనం ఫాలో చేయాలి ప్రతి క్షణము కూడా. అప్పుడే మనం కూడా కంప్లీట్ అవుతాం, లేదంటే మళ్ళీ అలాగే ఉంటుంది. ఆయన గురించి ఆయన నుంచి మనం కంప్లీట్ అవ్వాలనే మనం ఆయన దగ్గర వెళ్ళాము, మళ్ళీ ఇలాంటి పని చేస్తే ఏమవుతుందంటే ఇన్కంప్లీట్ అవుతాం మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధనా గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్, మాట్లాడండి. నమస్తే చెన్న బసవ సార్. ఎస్ సార్, నమస్తే. సో మీరు అన్నారు కదా 2002లో వచ్చారు కదా ధ్యానానికి. అవును సార్. 2002, ఓకే. ఏ కారణం చేత వచ్చారు ముఖ్యంగా? సో ఏ కారణం లేదు, యాక్చువల్లీ నేను స్టడీస్, మా అన్న చెప్పాడు స్టడీస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నాడు. నేను అప్పుడే మెరిట్ స్టూడెంట్, ఓకే పోలే చెప్తున్నాడు అని వెళ్ళాను. నాకు కొంచెం భయభక్తి ఉండేది సార్ అప్పుడు, అందుకే వెళ్ళాను. నాది మార్పు ఏమైందంటే, పూజలు ఆపేశాను. అప్పుడు పూజ చేసేవాడిని, అక్కడిక్కడ తిరిగేవాడిని, కొంచెం అది ఆపేశాను. తర్వాత యాక్చువల్లీ నాకు ఇంట్లో మా నాన్నగారికి పారాలిసిస్ వచ్చింది. అప్పుడు నాకు యాక్చువల్లీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. అప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను మెడిటేషన్ని. అప్పుడు నాకు వైరాగ్యం వచ్చింది. అప్పుడు నేను చావు అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్నో వచ్చినాయి. అప్పుడు నేను సాధన ఎక్కువ చేసిన తర్వాత నాకు తెలిసింది, నా పర్పస్ కూడా తెలిసింది, గురుగారి గురించి ఇంకా తెలిసింది. ఫస్ట్ స్టెప్ మా పత్రి సార్ గురించి బాగా తెలిసింది నాకు. అప్పుడు నెక్స్ట్ చేస్తూ చేస్తూ పోతూ అప్పుడు నాకు ఎందుకు వచ్చాను భూమికి అది కూడా బాగా కరెక్ట్గా క్లియర్గా తెలిసింది. అది దాన్నే ఇప్పుడు చేస్తున్నాను. మీరు అన్నారు కదా, సూపర్. సో సేవ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడు అనిపించింది సార్ యాక్చువల్ గా సేవ చేయాలి, అందరికీ చెప్పాలి అని? అంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నప్పుడు సేవ చేయాలని అనిపించింది? ఆ, ఇది కూడా సార్ యాక్చువల్ నేను చెప్పాను కదా మీకు, అంటే నాకు వైరాగ్యం వచ్చి అప్పుడు నేను మినిమం ఒక 6 మంత్ ఒక 6-8 అవర్స్ చేశాను మెడిటేషన్, 6 మంత్. ఆ వైరాగ్యం పోయి నాకు క్లారిటీ వచ్చేసింది. కర్మ సిద్ధాంతం అంటే చావు లేదు ఎక్కడ సృష్టిలోని తెలిసింది. ఇలా వన్ టైంలో నాకు ఇన్నర్ నుంచి అంతా తెలుసుకున్నావు కదా, నెక్స్ట్ పోయి చెప్పు అని నాకు మెసేజ్ వచ్చింది. నాకు ఇంకోటి సార్ ఎప్పుడు చెప్పలేదు సార్, నువ్వు పోయి చెప్పాలి, అది చేయి ఇది చేయి అని చెప్పలేదు సార్. అప్పుడు నాకు ఆ ఒక ఇన్నర్ వాయిస్ వచ్చిన తర్వాత ఆ రోజే నేను స్టార్ట్ చేశాను, పిరమిడ్ వ్యాలీలో స్టార్ట్ చేశాను. అక్కడే నేను ఆల్మోస్ట్ ఒక 1.5 lakh విజిటర్స్ మెడిటేషన్ చెప్పాను, ఒక 2 years కంటిన్యూస్గా, సాటర్డే సండే. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. తర్వాత ధ్యాన దసరా అన్నారు. సో మీ ఊర్లో ఏంటో స్పెషల్? మైసూర్లో ఏంటి అది స్పెషల్? చాలా మాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ ఈవెంట్. ధ్యాన దసరా అంటే మాకు అంత తెలుసు. ఇప్పుడు దసరాలో హెవీ ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ మనము బాగా యూజ్ తీసుకోవాలంటే మెడిటేషన్ కంపల్సరీ. మన మాస్టర్స్ అంతా చేస్తారు, ఒక 9 days మెడిటేషన్, మౌనము, ఉపవాసం ఉండి చేస్తారు. అలాగే మైసూర్లో ఏమవుతుందంటే ఇక్కడ టూరిస్టులు చాలా వస్తారు. సిటీ అంతా ఫుల్ లైటింగ్స్ ఉంటాయి, ఫెస్టివల్ ఒక వైబ్రేషన్ ఫుల్ ఉంటుంది. అప్పుడు మనం మెడిటేషన్ క్లాసెస్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది అని మాకు వచ్చింది. అది సార్దేది, మనది కాదు. సార్ మాకు మన నుంచి చేపిస్తారు. అది కాన్సెప్ట్ వచ్చి లాస్ట్ ఇయర్ నుంచి చేసాము, చాలా సక్సెస్ అయింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ అది ఆ ఈవెంట్లో ఏముంటుందంటే మినిమం ఒక మార్నింగ్ 3 hours అఖండ ధ్యానం ఉంటుంది, మళ్ళీ సాయంత్రం ఒక 1 hour మెడిటేషన్ ఉంటుంది. తర్వాత అనుభవాలు, మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఉంటుంది.
మళ్ళీ గెస్ట్ నుంచి ఒక స్పీచెస్ ఉంటాయి. ఇట్లాంటి ఈవెంట్స్ 3 days లాస్ట్ ఇయర్ అయింది. ఈ ఇయర్ 5 days అన్నమాట. ఈ ఇయర్ ఏమంటే కొత్త కొంచెం మా ఇది ఇంప్రూవ్ చేయాలి, లేదంటే కొంచెం అట్రాక్టివ్గా చేయాలని ప్రతి డే కూడా ఫస్ట్ డే మేము ధ్యాన దసరా అని, సెకండ్ డే మహిళా దసరా, థర్డ్ డే రైత దసరా, ఫోర్త్ డే విద్యార్థి దసరా, ఫిఫ్త్ డే సేవా దసరా అని, లాస్ట్కి అందరూ సేవ నేర్చుకోవాలి. ఇది మనము స్టార్ట్ చేసాం సార్. సూపర్ క్రియేటివ్ గా చేస్తుంటారు అదే. ఎక్సలెంట్. Yes, sir. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందుకే అండి. పిరమిడ్ మాస్టర్స్ ఊరికే ఉండరు అనమాట, ఏదో ఒక సేవలో ఉంటారు సార్. వాళ్ళు కంటిన్యూగా నేర్చుకున్న విషయాన్ని 10 మందికి అందివ్వాలనే చూస్తుంటారు. ఎస్, థ్యాంక్ యూ. ఇచ్చే దాంట్లోనే ఉంది మనం ఆనందము, ఏం లేదు. ఎంత ఇస్తాం అంత ఆనందం ఉంది, అంత మనము ఆ, అంత గ్రోత్ ఉంటుంది, అప్పుడే ఆనందం. ఇవ్వలేదు అనుకుంటే ఏం ఉండదు మేడం. ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి, ఏది ఉంటే అది ఇవ్వాలి. యా, ఇవ్వడమే నేర్పించారు కదండి సార్ ఆ, సార్. ఎంత తీసుకుంటాం మనం, భూమి నుంచి తీసుకునే ఉంటున్నాం, తీసుకున్నాం ఎన్ని జన్మలే తీసుకున్నాం. ఇప్పుడు ఇద్దాం మేడం, ఏదవుతుందో అది ఇద్దాం. లాస్ట్ బ్రెత్ వరకు కంప్లీట్గా ఇద్దాం, మళ్ళీ దాంట్లో షార్టేజ్ ఏమొద్దు. సూపర్. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఏదైనా అడుగుతారా సార్ని? ధ్యాన వెంకట్ మన సార్కి ఒక క్వశ్చన్ ఉంది. ఎస్ వెంకట్ వెంకట్ సార్ సార్కి. కా? ఎస్ స్వామీజీ. స్వామి చెప్పండి. వెంకట్ ధనా గారు అడుగుతారంట నమస్తే. సార్. నమస్తే అండి. ధనా గారు చెప్పండి సార్. నాది చాలా సింపుల్ క్వశ్చన్. నేను అంత అనాలిసిస్ ఏం చేయలేను. తగ్గు. సార్తో ఫస్ట్ మన మ్యూజికల్ ఎప్పుడు ఫస్ట్ టైం మన మ్యూజిక్ సెలబ్రేషన్ ఎప్పుడు జరిగిందో? ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ మ్యూజిక్ తో ధ్యానం, సంగీతంతో ధ్యానం. సార్ అదే 2002లోనే సార్ మ్యూజిక్ నుంచి తోనే మెడిటేషన్ అవునా? చేపించారు. యా, అయితే అంతేనా వెంకట్? యా, సో 99 లో జరిగిన ధ్యాన యజ్ఞం ఉంది. సో అప్పుడు యాక్చువల్లీ నిజం చెప్పంటే అంత పెద్ద ప్రోగ్రామ్ చేసింది 99 ధ్యాన యజ్ఞం అనే చెప్పాలి. కానీ సార్ ఏం చేశారంటే దానికి ముందు కూడా ఆయన ట్రెక్కింగ్స్ లోను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లోను మ్యూజిక్ తోనే చేయించేవాళ్ళు. అండ్ మీకు అరౌండ్ 97, 98 ఆ టైంకి సారు మ్యూజిక్ మెడిటేషన్ ఫ్లూట్ మ్యూజిక్ కూడా ఒక సీడీ రిలీజ్ చేశారు సారు. 97 ఆ టైంలో ఆయన ఫ్లూట్ మ్యూజిక్ ని విత్ తబ్లా వీటి ఒక మ్యూజిక్ సీడీ కూడా రిలీజ్ చేశారు ఆ టైంలో. ఒక క్యాసెట్స్ ఉండేవి అప్పట్లో, క్యాసెట్స్ రిలీజ్ చేశారు అనమాట. సో పత్రిక నిజం చెప్పాలంటే డే 1 నుంచి కూడా ఆయన ఫ్లూట్ ని మెడిటేషన్ తో యాడ్ చేశారు. కరెక్ట్. ఎందుకంటే నేను 85 లో పత్రికారితో పాటు ప్రయాణం చేసిన వాళ్ళని కూడా నేను కలిశాను. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఆఫీస్ లో కూడా ఆయన కూర్చోబెట్టి ఫ్లూట్ వాయించే వాళ్ళు, మిగతా వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు అని చెప్పారు. 85 లోనే. సో మీకు అప్పుడు 89, 90లో కర్నూలులో మొదలు పెట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను కలిశాను. వాళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. సార్ అంటే ఎవ్రీడే ఇట్లా కూర్చోబెట్టి వాయించే వాళ్ళు కాదు, కానీ ఫస్ట్ టైం ఎవరికైనా ధ్యానం నేర్పించేటప్పుడు ఆయన ఉంటే ఫ్లూట్ వాయించేవాళ్ళు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన ఒక 1 hour 2 hours ఫ్లూట్ కూడా వాయించిన సందర్భాలు ఉన్నాయంట. సో మ్యూజిక్ ఇస్ దేర్. మ్యూజిక్ మస్ట్ సార్, దాంట్లో ఏ కన్ఫ్యూజన్ వద్దు సార్. కొంతమంది చెప్తారు మ్యూజిక్ ఇంపార్టెంట్, వెరీ వెరీ మస్ట్, అది ఇవ్వాలి, ఉండాలి మ్యూజిక్. మనం ధ్యాన దశలో కూడా మ్యూజిక్ ప్రతిరోజు 3 musicians ఉంటారు. ఫస్ట్ డే ఫ్లూటు, షానాయి, తబలా ఉంటుంది. సెకండ్ డే మాకు సితారు, ఇలాగే ప్రతిరోజు ఉంటుంది. ఉండాలి సార్, మ్యూజిక్ లేదంటే ఏముంది సార్. మీకు సోక్రటీస్ ఉన్నారు కదా, సోక్రటీస్ తర్వాత చాలా మంది ఇంటెలెక్చువల్స్, ఫిలాసఫర్స్ స్టార్ట్ అయ్యారు సోక్రటీస్ తర్వాత. సో అందులో ఒక ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, మేబీ అరిస్టాటిల్ సంథింగ్, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఆయన చాలా క్లియర్ గా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అంటే ధ్యానం ఇవన్నీ కాదు, కానీ ఒక మనిషికి మ్యూజిక్ అన్నది చాలా చాలా అవసరం అని చెప్తాడు. సంగీతం అన్నది ప్రతి మనిషిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది.
సంగీతం అన్నది మీ లోపల ఉన్న చాలా విషయాల్ని యాక్టివేట్ చేస్తుంది. సంగీతం అన్నది మీ లోపల ఉన్న కెమికల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్పాడు ఆయన. కరెక్ట్. సో సంగీతం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ కొంతమంది గైడ్ అదే సంగీతాన్ని ధ్యానాన్ని కలపొద్దు అంటారా, దేర్ పర్సనల్ వ్యూ అన్నది నా ఒపీనియన్. సో రాంగ్ సార్, అది తెలియదు సార్ వాళ్ళకి. పర్సనల్ అనుకుంది ఇంకా తెలియదు వాళ్ళకి, అంతే. రెండోది ఏంటంటే అసలు ధ్యానాన్ని మ్యూజిక్ కంపల్సరీ కలపాలి అంటే మళ్ళీ అది నోనే చెప్తాను నేను. కంపల్సరీ కాదు, అది కలిపితే బాగుంటది. ఇప్పుడు మనం సంసారంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, చుట్టూ ఒక పెద్ద నాయిస్ లో ఉన్నాం మనం. ఈ నాయిస్ లో నుంచి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే అంత ఈజీ ఏం కాదు. సో మీరు ఒక మ్యూజిక్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ మ్యూజిక్ ని పట్టుకొని మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి బయటకు వస్తారు, సపరేట్ అవుతారు మీరు. మిమ్మల్ని సపరేట్ చేయగలుగుతుంది మ్యూజిక్. సో దిస్ మై ఓన్ అండర్స్టాండింగ్. ఇది అల్టిమేట్ అనుకుని నేను చెప్పను. సో నేను అబ్జర్వ్ చేశాక నాకు అర్థమైంది అంటే ఏంటంటే దాని మీద కంప్లీట్ సార్, కరెక్ట్ సార్, ఇది డిపెండ్ అవ్వకూడదు. ఉంటే ఖచ్చితంగా వాడాలి, బాగుంటుంది, వాడుకోవచ్చు, తప్పేం కాదు. ఉమ్. కొంతమంది చెప్తున్నట్టు తప్పేం కాదు, అది తప్పు కాదు, అసలు తప్పు కాదు అది. యా. ఎప్పుడు లైఫ్ కలకలగా ఉండాలి సార్, అందుకే కదా అదే స్పిరిచువాలిటీ. బోర్గా ఉంటే ఏం నాకు ఆ? నాకు బాగా గుర్తు, పత్రికారు పాత పాంప్లెట్ ఏదైనా ఉండాలి, నేను తీస్తాను బయటికి. ఆయన ఒక మాట చెప్పారు ఆ పాంప్లెట్ లో, చంద్రబాబు గారు చెప్తే గుర్తొచ్చింది. ఏమన్నారంటే ధ్యానము అన్నది ఏడుపు కొట్టుది కాదు, అంటే ఏమీ లేకుండా ఉత్తరే అలా కూర్చొని చేసేది కాదు. ధ్యానానికి కూడా ఒక కొంత ఉత్సాహం కావాలి అని అన్నారు. ఆ ఉత్సాహం కోసం మనం సంగీతాన్ని జోడించామని చెప్పారు సార్. అంటే ఉత్సాహంతో చేయాలి, ధ్యానం అంటే గంభీరంగా చేస్తారు. సో పత్రిక స్టైల్ గంభీరత్వం కాదు, ఆయన స్టైల్ ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం పత్రిక స్టైల్. యాక్చువల్లీ ఓషో స్టైల్ కూడా అది, ఓషో కూడా అదే పని చేశాడు. ప్రతి సెలబ్రేషన్ ఉండాలి కదా సార్, ఏది స్పిరిచువాలిటీ అంటేనే సెలబ్రేషన్ కదా. మ్యూజిక్ ఉంటే సెలబ్రేషన్ ఇంకా పెరుగుతుంది. మెడిటేషన్ నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, మ్యూజిక్ యాడ్ చేసి ఇంకా దానికి ఏమంటారు, కలొస్తుంది, ఇంకా వాల్యూ యాడ్ అవుతుంది అక్కడ. ధనుకుమార్ గారికి సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను. చాలా చాలా డెప్త్ గా. థ్యాంక్ యూ. హాయిగా ఉండాలి సార్, ఏముంది సార్, హాయిగా సెలబ్రేట్ చేస్తూ నేను ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నా కూడా అయినా మ్యూజిక్ పెట్టు, ఎందుకంటే ఇమ్మీడియట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. నిజానికి మ్యూజిక్ చాలా హీల్ చేసేస్తుంది, ధ్యానం వరకు మ్యూజిక్ చాలా హీల్ చేసేస్తుంది. ధ్యానం ఇంకా పరాకాష్ట, ఇంకా పరాకాష్ట. కొంతమంది అంటున్నారు, వాళ్ళని కూడా మనం ఏం అనలేము. సరే, ఇప్పుడు ఏ ఒక ఎన్లెటన్ మాస్టర్ తీసుకోండి, వాళ్ళ దగ్గర మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది చూడండి. మొన్న కూడా నేను చెప్పాను, మీరు ఆ రోజు ఉన్నారు లేదు జూమ్ లో, బుద్ధుడు కూడా ఫ్లూట్ వాయించేవాడు. నాకు తెలుసా? యా, బుద్ధ నోస్ ఫ్లూట్, ఫ్లూట్ ప్లే చేస్తారు బుద్ధ, ఆయనకు వచ్చు ఫ్లూట్ ప్లే చేయడం. యా, బుద్ధుడి దగ్గర కూడా సంగీతం ఉంది. మన కర్ణాటకలో దాసర్ అని వస్తాడు, పురంధర దాస, వాళ్ళ దగ్గర అంతా తంబురు ఉంటుంది చూడండి. అంటే మ్యూజిక్ స్పిరిచువాలిటీ ఉంది, వితౌట్ మ్యూజిక్ అక్కడ లేదు అసలు. మనం ఊరికే చెప్తే బాగుండదు, ఏదో ఒక సాంగ్ లాగా చెప్తే వినేకి బాగుంటుంది, అప్పుడు వింటారు బాగా. అందుకే మ్యూజిక్ చూడండి, తొందరగా రీచ్ అవుతుంది అంటారు, ఎఫెక్ట్ ఉంటుంది, రీచింగ్ ఈజీ అవుతుంది మ్యూజిక్ ఉంటే. ఆ కమ్యూనికేషన్ అన్నది ఫాస్ట్ అవుతుంది. ఇంకొకటి కూడా ధనకర్ ఏంటంటే, మీరు ఎంత ధ్యానం బాగా సాధన చేస్తారో మీ లోపల మీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కూడా వస్తుంది. అంటే మీ లోపల ఒక ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అవుతుంది, మీరు పాడతారు, రాస్తారు, ఏదో ఒకటి జరుగుతుంది. నేను చాలా మంది క్రిమినల్ మాస్టర్లు గమనించాను, వాళ్ళు పాడన్నా పాడతారు, పాటన్నా రాస్తారు. మనం మైసూర్ సార్, ఇప్పుడు మన క్లాస్ లో ఒక మేడం ఉంది, కృష్ణవేణి మేడం ఉంది, ఆమె పాడేది. ఎప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేసింది, కన్నడ సాంగ్స్ అంతా, పాత సాంగ్స్, ఒక ఫేమస్ సాంగ్స్ అంతా మెడిటేషన్ కి మార్చింది. ఆల్మోస్ట్ ఒక 30-40 సాంగ్స్ మార్చింది ఒక వితిన్ 6 చూడండి మరి. ఎస్ సార్, ఎస్ సార్. సో ఏంటంటే మనం ధ్యాన సాధన చేసే కొద్దీ మన లోపల క్రియేటివ్ ఎనర్జీ కూడా యాక్టివేట్ అవుతుంది. సో దట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ క్రియేటివ్లీ.
కొంతమంది పుస్తకాలు రాస్తారు, కొంతమంది పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేస్తారు, కొంతమంది కొత్తగా ఏవో సృష్టిస్తారు. మీకు బుద్ధిజంలో మీరు గమనిస్తే, సో ఈ క్రియేటివ్ ఫోర్స్ ని వాళ్ళు ఏం చేశారు అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టడానికి, పెద్ద పెద్ద ఏమంటారు, వాళ్ళు ముగ్గులు వేస్తారు. చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి వాళ్ళ ముగ్గులు మీరు గమనిస్తే. అండ్ వాళ్ళు కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కనిపెడతా ఉంటారు. వాళ్ళు చాలా పెద్ద టెంపుల్స్ బుద్ధాకి ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ క్రియేటివ్ ఎనర్జీని అట్లా మలుచుకున్నారు వాళ్ళు. సో యా సో మనకు ఇప్పుడు పత్రికారు కూడా మనకు ధ్యాన ప్రచారం చేయండి, ఆ, సేవ చేయండి అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, ధ్యానం చేసినప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది మీకు నిజానికి. సో ఆ ఎనర్జీని ఎక్కడ ఖర్చు పెడతారు? మీ డే టు డే లైఫ్ కి చాలా తక్కువ పర్సెంటేజ్ చాలు, ఎక్కువేం అక్కర్లేదు. అవునా కదా? సో అది మీకు చాలా చాలా వచ్చేస్తుంది మీకు ఎనర్జీ. అది ఏం చేయాలి మీరు? అది మీ దగ్గరే ఉంటే మీరు తట్టుకోలేరు. అది ఖర్చు అవ్వాలి, కంపల్సరీ ఖర్చు అవ్వాలి. అర్థమవుతుంది మీకు? సో కరెక్ట్ అది కరెక్ట్. ఖర్చు అవ్వాలంటే మీకు ఏదో ఒక పని పెట్టాలి. సార్ అన్నారు మీరు ఒకసారి, అవును, ఉమ్, మనం మెడిటేషన్ చేస్తే అందరూ కొంచెం బుక్స్ ఎనర్జీ రాయలేరు, పోతుంది, షేర్ అవుతుంది మన నుంచి. షేర్ అవుతుంది. సో ఎస్. అందరూ బుక్స్ రాయలేరు, అందరూ పాడలేరు, అందరూ అన్ని చేయలేరు కదా. కానీ అందరూ చేయగలిగే పని ఏంటి? ప్రచారం. సో ధ్యానం చేయండి, ప్రచారం చేయండి, మీ ఎనర్జీ బ్యాలెన్స్ గా ఉంటుంది. వావ్. అది. సో ఎప్పుడు పని చేయాలి స్వామీజీ, మనం కర్మ ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఎవ్రీ డే మనకు ఒకవేళ మన జాబ్ ఎక్కువ శారీరకంగా పనిచేసే జాబ్ కాదనుకోండి, శారీరకంగా పనిచేసే వ్యాయామము ఏదో ఒకటి పెట్టుకోవాలి. శరీరం కష్టపడాలి ఇప్పుడు. ఇంకో సమజీ, శరీరం మనము ఎంత ఉమ్, సేవ చేస్తే అన్ని పనులు మీకు కనపడుతుంటాయి. ఒక్కటి చేస్తే 10 నిజమే. కనపడుతుంది, 10 చేస్తే 100 కనపడుతుంది, 100 చేస్తే 1000, అలా అలా పని మీకు వస్తుంటాయి ఖచ్చితంగా. అది అది. సార్ మీకు ఎందుకు ఇంకోటి కూడా, యా ఎస్ చెప్పండి సార్, సార్, చెప్పండి. సార్ ఎందుకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసేవారంటే ఆయనకు తెలుసు, అంత ఒక్కటి పట్టుకున్నారు, అలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి అందరికీ. ఇప్పుడు సార్, ఇప్పుడు వెంకట్ సారు పత్రిక ఫిలిమ్స్ అన్నారు, ఇంకో ఇన్నోవేటివ్ ఐడియా ఆ రోజు నాకు చెప్పేవారు. అలా వస్తుంటాయి, అందరికి వస్తాయి. యా. సో ఇంకోటి కూడా నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఉమ్. లాస్ట్ 1 year నుంచి పత్రిజీ ఫిలిమ్స్ చేస్తూ చేసే ఈ ప్రాసెస్ లో ఐ రియలైజ్ అంటే పని పని కోసం కాదు, పని మన కోసం. అంటే మీరు ఒక పని చేస్తున్నప్పుడు మీకు తెలిసిన ఆధ్యాత్మిక సూత్రాలన్నిటినీ ఆ పనిలో పెట్టాలి. దానికోసం పని. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్థితప్రజ్ఞత అని నేర్పించారు, విన్నారు, నేర్చుకున్నారు, మీరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు మీకు పని చేయడానికి బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళగానే ఎవడికో ధ్యానం గురించి చెప్పాడు, వాడు వినలేదు, మిమ్మల్ని అవమానించాడు, మీరు ఫీల్ అవుతారు. ఇంకా ముందుకెళ్ళారు, ఎవరికో చెప్పారు, వాడు మిమ్మల్ని దేవుళ్ళ చూశాడు, అప్పుడు మీరు ఫీల్ అవుతారు. సో ఈ రెండిటికి అతీతంగా ఉండడమే స్థితప్రజ్ఞత. సో అది మీకు ఎప్పుడు అప్లై చేయడానికి అవకాశం వస్తుంది? మీరు పని చేయడానికి ప్రయత్నించినప్పుడే ఈ స్థితప్రజ్ఞత అనే విషయం అప్లై చేయడానికి మీకు అవకాశం దొరుకుతుంది. అవునా కాదు? కరెక్ట్ అట్లాగే అందరం కరెక్ట్. సమానమే అంటాం, మానం మధురమే, అవమానం మధురమే అంటాం. అది ఎప్పుడు మీరు ప్రాక్టికల్ గా వస్తుంది? పని చేసినప్పుడే జరుగుతుంది అది. ఎస్. మీరు ఒక పనిని తీసుకొని చేయడం మొదలు పెట్టినప్పుడు వస్తుంది. ఇప్పుడు చన్నబసవ గారు ఉన్నారు, మైసూర్లో చాలా పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయనకి అన్ని వస్తుంటాయి. మెచ్చుకొని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, తిట్టి డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, అన్ని ఉంటారు. వీటన్నిటికీ అతీతంగా చెన్నబసవ, నాట్ ఓన్లీ చెన్నబసవ గారు, అందరూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇంచుమించుగా ఒకే రకమైన జర్నీ ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది అంటే, మనం చేస్తున్న పని ద్వారా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న వ్యక్తులం. ధ్యానం వల్ల ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారో నాకు తెలియదు, కానీ పిఎస్ఎస్ లో 90% పని చేయడం వల్లనే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. పని 100%. చేయడం వల్లనే వాళ్ళకు విజ్డమ్ వచ్చింది. ఎస్. పని చేయడం వల్లనే వాళ్ళకు ఎంతో కొంత జ్ఞానం అబ్బింది అన్నది నా అండర్స్టాండింగ్. 100% సార్, నేను కూడా అదే చెప్తాను. కరెక్ట్ కరెక్ట్. ఇది మేబీ మేబీ 10 టైమ్స్ మనం మెడిటేషన్ చేస్తాము ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ డిఫరెన్స్ వస్తుంటాయి, అప్పుడు మేము స్థిత ప్రజ్ఞ అన్నది కొంచెం నేర్చుకుంటాము, కానీ బయట వస్తే ఇంకా 10 టైమ్స్ నేర్చుకుంటాము. అంతే అందుకే కదా. రావాలి, అందరు రావాలి, అందరు సేవ చేయాలి. మనం అంటే ఫ్యామిలీస్ లో ఉన్నాం కాబట్టి మ్మ్. ఇంట్లో విషయాల్ని చక్క పెట్టడానికి మనకు టైం ఉండదు. మ్మ్. అలాంటిది ఇంట్లో విషయాలు చక్క పెట్టాలి, బయటికి వెళ్ళి కూడా చక్క పెట్టాలి. ఎస్ ఎస్. చూసారా అంటే ఎంత టాస్క్? అంటే మీ ఎంటైర్ సిస్టమ్, మీ ఎంటైర్ ఇంటెలెక్చువల్, మీ ఎంటైర్ స్మార్ట్నెస్ ఎంత కావాలి రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి. అండ్ ఈ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్ లో మీ కెపాసిటీ పెరుగుతుంది. ఎస్. మీకు ఎన్ని ఛాలెంజెస్ వస్తే అంత కెపాసిటీ పెరుగుతుంది.
కరెక్ట్ సార్, కరెక్ట్. అంటే నేను అండర్స్టాండ్ చేసుకున్నది. సో కరెక్ట్ సార్, కరెక్ట్ అది. అవును. యా, సో ప్రాబ్లమ్స్ వచ్చే కొద్దీ సూపర్. కెపాసిటీ పెరుగుతుంది, విజ్డమ్ పెరుగుతుంది, వైజ్నెస్ పెరుగుతుంది, మ్మ్. అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సో యా, నేర్చుకోవడం పెరుగుతుంది, బాగుంటుంది యాక్చువల్లీ. అది స్వామీజీ. ఎస్ స్వామిజీ, థ్యాంక్ యూ స్వామిజీ. సరదా సరదా తీరిపోయి సరదా తీరుతూనే ఉంటుంది ఒక పక్కన. దట్ ఈస్ వెరీ డిఫరెంట్ థింగ్. బట్ స్టిల్ వీఆర్ ఇన్ ప్రోగ్రెస్. కరెక్ట్. వర్క్ అన్నది చాలా చాలా స్పీడ్ గా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవడానికి ఏదైనా అవకాశం ఉందంటే అది పని. ఎస్, అబ్సల్యూట్లీ. ఎస్ ఎస్ ఎస్. ఇంకా ఎవరైనా ఏమైనా అడుగుతారంటే అడగండి చంద్రబోసు గారిని. హర్ష. మాస్టర్ వెజిటేరియనిజం గురించి ఏం చెప్పలేదు. అంటే ఫస్ట్ అంటే అందరూ 3 వెజిటేరియన్సే ఇంపార్టెంట్. కదని చెప్పలేదు. ఇక్కడ అవసరం లేదనుకోండి మేడం. అంటే ఇక్కడ అని కాదు, యూట్యూబ్ లో మేబీ చూస్తారు కదా. వెజిటేరియన్, వెజిటేరియన్ ఉందా? వితౌట్ వెజిటేరియనిజం నో స్పిరిచువాలిటీ కదా మేడం. స్పిరిచువాలిటీ అంటేనే అహింస వెజిటేరియనిజం కదా మేడం. అవును అవును. తెలుసు మాకు. ఇప్పుడు మెడిటేషన్ మేబీ నాన్ మెడిటేటర్స్ తెలీదు ఎందుకు తింటే అవుతుంది. ఆ, మాకు తెలుసు. అసలు వెజిటేరియనిజం ఎందుకు అవసరం మాస్టర్? ఇది పెద్ద సింపుల్ గా అంటే మేడం, మనం ఏది తింటామో అలా ప్రవర్తిస్తాం కదా మేడం. ఫుడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫుడ్. ఫుడ్ ఒక వైబ్రేటివ్ ఇది కదా, వస్తుంది కదా, వైబ్రేషన్ ఉంటుంది. వైబ్రేషన్ అంటే ఏంటి? ఒక ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాన్ వెజ్ తిందాం అనుకోండి, దాంట్లో ఏమవుతుంది ఉంటుంది అంత నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఆ నెగిటివ్ తీసుకుంటాము, మళ్ళీ నెగిటివ్ మన లోపలనే ఉంటుంది. ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ కదా మేడం. ఒక ఎనర్జీ అంటే ఇంకో రూపం చేంజ్ అవుతుంటుంది. అందుకే ఫుడ్ కూడా ఎనర్జీ కదా. మనం ఏది తింటాం అలా ప్రవర్తిస్తుంటాం. అందుకే నెగిటివ్ తింటే నెగిటివ్ లాగే మనము బిహేవ్ చేస్తాము. అందుకే మీరు ఎంత ధ్యానం చేస్తారు అనుకోండి, దాంట్లో నేను ఇంకా నాన్ వెజ్ ఆపలేదంటే ఇంకా ఉపయోగం లేదు అక్కడ. ఒక చోట ఏమో మెడిటేషన్ చేస్తుంటాము, ఇంకో చోట ఎనర్జీ పోతూ ఉంటుంది. అక్కడ ఏం ఉపయోగం లేదు. వేరే సొసైటీకి మా సొసైటీకి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ కంప్లీట్ ఉందన్నమాట. ఒక ఫుడ్ కానీ, మెడిటేషన్ కానీ, పిరమిడ్ కానీ ఏదైనా తీసుకోండి మేడం. అందుకే వితౌట్ నాన్ వైలెన్స్ స్పిరిచువాలిటీలో మనం ఎంటర్ అవలేము. స్పిరిచువాలిటీ స్టార్ట్స్ విత్ అహింస మేడం యాక్చువల్లీ. అందుకే సార్ చెప్పారు కదా, ఫస్ట్ వెజిటేరియన్ అవ్వండి తర్వాత మెడిటేషన్ అన్నారు. ఎందుకంటే స్టార్ట్స్ విత్ నాన్ వైలెన్స్. స్టార్ట్ చేయాలంటే మనం ధ్యానం చేయాలి, బాగా సాధన చేయాలి, అప్పుడు పోతుంది, అంతే కదా. ఈ బుక్ చదవండి మేడం. వెజిటేరియనిజం అండ్ అకల్టిజం బుక్ ఉంది కదా, పీటర్ బుక్ చదవండి. ఏంటండి పేరు? వెజిటేరియనిజం అండ్ అకల్టిజం. అకల్టిజం. ఓకే, ఆ బుక్ చదవండి, బాగుంది. ఆథర్ ఎవరండి? లెడ్బిటర్. ఓకే. చెన్నబసవ్ గారు ఒక్క లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. ఎస్ సార్. విద్యార్థి దసరా ఏం చేస్తారు అసలు? విద్యార్థి దశలో స్టూడెంట్స్ ని మనము పిలుస్తాం సార్. ఇంకా అది కాన్సెప్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. ప్లస్ స్టూడెంట్స్ పిలిచి, ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కూల్స్ అంతా మెడిటేషన్ చెప్తాం కదా, ఆ స్కూల్ నుంచి ఎవరు బాగా మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నారు ప్లస్ ట్రాన్స్ఫర్మ్ అయినారు, ఆ పిల్లలతో మనము ఎక్స్పీరియన్స్ షేర్ చేపిస్తాం అక్కడ, మెడిటేషన్ ఎక్స్పీరియన్స్. ఇంకా యాడ్ చేయాలి సార్, ఇంకా కాన్సెప్ట్ అంతా ఫైనల్ కాలేదు. ఇది మేబీ హై లెవెల్లో అయింది, ఇది ఒక ఉంది థాట్. నైస్ క్రియేటివిటీ బయట వస్తుంది 1 by 1. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాఫ్ అన్ అవర్ కాస్త 1 hour అయిపోయింది. అలాగే మేడం, బాగుంది సజ్జన సాంగత్యం. మేడం కూడా ఒక రోజు రమ్మని చెప్పాలి మీరు. చెప్తాను సార్, వస్తారు మేడం. ఇంకా బాగా మాట్లాడతారు, ఆమె లెక్చరర్ బాగా మాట్లాడతారు.
ఎస్ అందుకని ఆ మేడం తెలుగు ఇంకా బాగుంటుంది నా తెలుగు కంపేర్ చేస్తే. షూర్ సార్. ఎస్ సార్. మీరే మేడంతో మాట్లాడి మాకు చెప్పాలి ఏ చెప్తాను రోజు సార్, చెప్తాను సమయం ఇస్తారు. ఖచ్చితంగా. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. మాకు పత్రిజీ ఎస్ సార్. ఫిల్మ్స్ బాగా త్వరగా రావాలి. అందరూ ఖచ్చితంగా దయచేసి చెప్తాను మాస్టర్స్, ఇది అందరు సహాయం చేయాలి మన వెంకట్ సార్కి. అద్భుతమైన కాన్సెప్ట్ ఇది, బ్రహ్మాండమైన కాన్సెప్ట్. సార్ గురించి తెలుసుకుంటే ఆ, మనం ఏమనుకున్నాము అది, ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ ఫాస్ట్ అవుతుంది పని. సార్ గురించి తెలీదు. నేను అందరికి చెప్తాను, పత్రి సార్ గురించి తెలుసుకోవాలంటే మినిమం 100 ఇయర్స్ కావాలి ఈ భూమికి అని. అంత ఆయన డెప్త్ ఉంటాయి ఆయన మాటలు, ఆయన చేసిన పనులు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సార్, మచ్. థ్యాంక్ యూ సో మచ్.